నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆపరేషన్ కగారుపై మాత్రం కేంద్రం మాత్రం చాలా దూకుడుగా ముందడుగేస్తుంది. ఇక ఒకవైపు శాంతి చర్చలను కూడా లెక్క చేయట్లేదు. ఇక తాజాగా మాత్రం కేశవరావు గారిని మొత్తం ఎన్కౌంటర్ చేయడంతో ఇక దేశవ్యాప్తంగా ఈ అంశం అయితే తెరపైకి వస్తుంది. ఇక వచ్చే సంవత్సరం మార్చి నాటికి మాత్రం మేము ఇక మావోయిస్టు రహిత దేశంగా ప్రకటిస్తామని కూడా అమిత్ షా ఇప్పటికే ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక కేశవరావు గారి పట్ల జరుగుతున్న ఏదైతే ఎన్కౌంటర్ ఉందో దానిపైన పెద్ద ఎత్తున నిరసనలు అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్లో మాత్రం ఇటు కమ్యూనిస్టు నాయకులు అయితేంది, అలాగే పౌర హక్కుల సంఘాల నేతలు అయితే మాత్రం ఇక్కడ చేస్తున్న సందర్భం ఇక వీరయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కేశవరావు గారితో అలాగే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై ఏం చెప్తారు? ఎన్కౌంటర్లు కాదివి, ఆదివాసీల మీద మారణ హోమం చేస్తున్నది కేంద్రంలో మోడీ ప్రభుత్వం. ఆ పేరు మీద మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమం చేపట్టింది. అటవీ సంపదను బడాబాబులకు అప్పజెప్పడానికి ఆదివాసీలు ఆటంకంగా ఉన్నారు, మావోయిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ సంపదను అంబానీలకు అదానీలకు అప్పజెప్పడం కోసం సంస్థలను ఏరివేయటం, వ్యక్తులను ఏరివేయటం లక్ష్యంగా పెట్టుకుంది. డెడ్ లైన్ పెట్టి సంస్థలను వ్యక్తులను అంతం చేస్తామని ప్రకటిస్తున్నది ఈ ప్రభుత్వం. ఈ మారణ హోమాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఈ సంపద మీద కన్నేసింది కాబట్టి దీన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించి దాడి చేస్తున్నది. నిజానికి ఇది రాజకీయ సమస్య. ఆర్థిక విధానాలతో, సామాజిక సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రజా సమస్య. అందుకని ఇది రాజకీయ సమస్యలు రాజకీయంగా తేల్చుకోవాలి, పరిష్కారం చేయాలి, చర్చల ద్వారా పరిష్కారం చేయాలి. తక్షణమే చర్చలకు సిద్ధపడాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చేస్తున్నది నిజంగా ఎన్కౌంటర్ అని చెప్పదలుచుకుంటే, ఇక్కడ జరిగినటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకునే క్రమంలో జరిగినాయని చెప్పదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని కూడా డిమాండ్ చేస్తారు. ఇంతకుముందు మాత్రం ఇక శాంతి చర్చలకు మావోయిస్టులు అలాగే ఆ సంఘాలు సిద్ధం కావాలని చెప్పారు, కానీ తాజాగా మాత్రం ఇక చర్చలు లేవని కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితులు ఏంటి? రాజకీయ పార్టీలైతే, ప్రజాస్వామ్య ప్రక్రియ మీద విశ్వాసం ఉన్నవాళ్ళైతే చర్చలకు సిద్ధపడతారు. అసలు చర్చలే లేవు, పలానా తేదీలోపు వ్యక్తులను సంస్థలను అంతం చేస్తామనే ధోరణి, ఇది ఫాసిస్టు ధోరణి తప్ప మరొకటి కాదు. ఇలాంటి భయానకమైనటువంటి ఫాసిస్టు ధోరణులకు భారతదేశంలో స్థానం లేదు, మన రాజ్యాంగం అంగీకరించదు. తక్షణం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ధోరణిని విరమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.